చూడండి బ్రో, ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఈ సంభాషణ దేని గురించి బ్రో? ఎందుకు? దాని గురించి మీ సంభాషణ ఏంటి చెప్పండి నాకు. ఆడికి పోటీ కాలేదన్నా, మేము అట్టయ్యో ఆడికి మాట్లాడుతున్నాడు వీడేమో. వర్షాకాలంలో చూసారా మా కష్టాలు. ఇంత కష్టపడేందుకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అద్భుతంగా ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ట్విస్టులన్నీ మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ అయింది ట్విస్టులు ప్రారంభం. ఏం చేస్తున్నాడు? సరుకులన్నీ ఇక్కడే ఉన్నాయి, గమ్యానికి మంచి చేరుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు బయటకు వెళ్తున్నాం మేమంతా. ఎక్కడికి వెళ్తున్నామో సస్పెన్స్ మీకు ఎవరికి. ఎక్కడికి వెళ్తున్నాం బ్రో చెప్పండి. స్ట్రైట్ వెయిట్ ఫంక్షన్కి వెళ్తాం. అన్న గొలుసు కూడా ఇప్పుడు వెయిట్ చేసాం. హీరో వచ్చాడు, తలపెత్తున్నాడు. ఇదిగోండి, ఈయన కోసం వెయిట్ చేస్తున్నాం. చూడండి, లేట్ గా వచ్చాడు. లేటెస్ట్ గా కొత్త చెప్పులు వేసుకొచ్చాడు. బులుగు చొక్కా, బులుగు చెప్పులు మ్యాచింగ్. ఓకే, ఈయనండి వచ్చిందేగా ఎప్పటి కష్టజీవిలాగా వచ్చాడు. ఇప్పుడు మేము లొకేషన్కి వచ్చేసాం. యాక్చువల్గా మీకు అసలు మేము జర్నీ మొత్తం చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందని మేము వచ్చేసరికి దగ్గర దగ్గర 12:30-1 గంట అయిపోయింది. లాస్ట్ టైం మేము ఇదే లొకేషన్కి వచ్చి వంట ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, మాకు గ్యాస్ సిలిండర్ కూడా రెంట్కి ఇచ్చారు. ఆ ఉద్దేశంతో మేము ఏం చేసాము, అవన్నీ తెచ్చుకోకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పి మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కొనుక్కుని వచ్చేసాం. వేరే అక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ బండ్ లేదన్నారు. దానికోసం ఒక అరగంట అటు ఇటు తిరిగి మళ్ళీ మచిలీపట్నం వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది అనమాట. ఇంకో ఫ్రెండ్ వెళ్ళి మళ్ళీ మచిలీపట్నం నుంచి తీసుకొస్తే అప్పుడు కూర్చుని వంట స్టార్ట్ చేస్తాం. చూడండి, మా వాళ్ళు అంతా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అప్పటికే లేట్ అయిపోయింది. వంట స్టార్ట్ చేసరికి దగ్గర దగ్గర 2 అయిపోయింది మాకు. అది అందుకనే మీకు ఆ వీడియోని ఫుల్గా జర్నీ మొత్తం చూపించలేకపోయాను. వీడియోని అందుకే చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో. అందరూ ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు చక్కగా షేర్ చేసుకున్నారు. ఈ మొత్తం అంతా చూపించడం కష్టం అవుతుంది కాబట్టి ఆ ఫన్నీగా మేము చేసుకున్న వంటలన్నీ మీకు చూపిస్తాను. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్స్, లోకల్ ఫ్రెండ్స్ అనమాట. లోకల్ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఒక రోజు అలా బయటకు వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటే ఈ రోజు కుదిరింది అనమాట. ఇలా వచ్చేసరికి మాకు ఈ గ్యాస్ ఇవి దొరకపోవడం కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం. అసలు వండుకుందామా లేదా అన్న కాన్సెప్ట్కి వచ్చేసాం. కానీ చివరిగా దేవుడి వల్ల గ్యాస్ బండ్ దొరకడం వంట స్టార్ట్ చేసాం అనమాట. సూపర్గా ఉంటుంది. అందుకే వీడియోని ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి బ్రో పెద్ద పెద్ద ఏంటి అసలు నిజంగానే అంత అయితే అవ్వదన్న బాబు. మన థమ్స్అప్ తీసుకెళ్ళి ఇచ్చాడే ఎండలో ఉన్నామంటే అది తీసుకెళ్ళి తాగుతుందా కింద పడుతుందా అక్కడ. నీకు తెలియట్లేదన్నా, మన రా పెడితేనే వర్కౌట్ అవుతుంది. ఇన్ని కోసిన వాళ్ళు లేదు కానీ వణుకుతుందంటారు. ఫ్రెండ్స్, రొయ్యలు బాగా డ్రై అయిపోయినాయి. వీటిని పసుపును ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి, 2 వ్యక్తులు కష్టపడుతున్నారు ఇక్కడ చెమటలు కాకుతూ. ఈ ఎండతాపాన్ని తట్టుకోలేక ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు, ఒక ఆయన ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఉల్లిపాయలు టమాటాలు కోస్తున్నాడు. చూడండి, లొకేషన్ చూడండి చక్కగా. కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకోండి. ఇది పల్లి ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కనివ్వాలి. కళాయి ఆల్రెడీ సెక మీద ఉంది, ఇది వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడిగా అయింది. ఇప్పుడు డబ్బింగ్ నెక్స్ట్ మాది పెడతాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి. మంట వచ్చి బ్రో బాగా తగ్గించు బ్రో. తగ్గించగలడు పైనుంచి వేసా బ్రో, పైనుంచి మగ్గనే ఇంకా తగ్గించు. ఉల్లిపాయలు అయిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. ఈయన వ్యక్తి రెడీగా ఉన్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాకి. వేసాయి
2 టేబుల్ స్పూన్లు చాలు. ఒక మనం ప్రిపేర్ చేసుకునేది 2 కేజీల రొయ్యలు. ఈ చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కదా, పచ్చివాసన పోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, టమాటాలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చాలా ఈ టమాటాలు కూడా సాఫ్ట్ అవ్వనివ్వండి చక్కగా. ఇప్పుడు చక్కగా టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకుందాం. ఇవి 2 కేజీల రొయ్యలు అనమాట. చక్కగా ఉడకబెట్టుకున్నాం. పసుపు ఉప్పు వేసి 2 మినిట్స్ వాటిని మగ్గనివ్వండి. ఇంకేం కదా అసలు వర్షాకాలంలో చూసారా మా కష్టాలు. కష్టపడడానికి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆయనేనండి లీడర్. మరి ఏనా మాసం రెడీగా ఉంది. లీడర్. పసుపు తగినంత, ధనియాల పొడి, గరం మసాలా, రుచి సరిపడినంత ఉప్పు, కారం, ఒకసారి అన్నీ చక్కగా కలిపేసుకోండి. బ్రో ఇది కామెంట్ చెప్పాలి, మనవాడు బోటి లేదని హట్ అయ్యాడు, అందుకని ఓన్లు పక్కన కూర్చున్నాడు అని చెప్పి చెప్పా. బోటి చేస్తున్నా హట్ అయ్యాడు మనవాడు చెప్పు, చూపిస్తాను. పోటీ లేదని బాధతో కూర్చున్నాడు. పోటీ 1 లాక్ ఎండ్లో ఎక్కడ కలుపుకున్నాం కదండి. ఇందులో వాటర్ పోసుకోండి. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. గ్లాస్ అందుబాటులో లేదు. 2 గంటలు చెప్తారు మీరు. కలవట్లేదు రా, ఒకటి తింటే కలవట్లేదు కారం. దీన్ని చక్కగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వండి. చూడండి బ్రో, ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఇక్కడ. ఈ సంభాషణ దేని గురించి బ్రో? ఎందుకు? దాని గురించి మీ సంభాషణ ఏంటి చెప్పండి నాకు. ఆడికి బోటి కాలేదన్నా మేము అట్టయ్యో. ఆడికి మాట్లాడుతున్నాడు వీడియో. చూడండి ఇక్కడ ఇద్దరు చెప్తున్నారు అన్న. తీసేయండి, గట్టి తీసేయండి చాలు. అది దగ్గరికి అయిపోయినాడు చాలు. మధ్య మధ్యలో తిప్పితే చాలు. కూర దగ్గరగా వచ్చేసింది కదా. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులు యాడ్ చేసుకున్నాం, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అంటే వేడి వేడి రొయ్యల కూర, రొయ్యల ఇగురు అద్భుతంగా అయింది. ఇంత ఎంత అయినా సరే కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. చాలా ఔత్సాహికంగా పనిచేస్తున్నారు అంతే. ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత చక్కగా రెడీ అయిపోయింది కర్రీ, అద్భుతంగా వచ్చింది. సూపర్ అన్నమాట. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన వాళ్ళు, ఇది పల్లి ఆయిల్ వాడుతున్నాం. మటన్ కర్రీలోకి పల్లి ఆయిలే బాగుంటుంది. ఈ ఆయిల్ వేడెక్కినవ్వండి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అన్నీ ఇంకేముంటుంది? 2 స్పూన్లేనా? ఏనా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగండి. మటన్ యాడ్ చేసుకోండి ఇందులో. ఇది 3 కేజీలు మటన్ అనమాట. గొప్ప వేసారు, ఏం లేదు అందులో.
శుభ్రం కడిగింది అంటే ఏం లేదు మళ్ళీ పసుపు చాలు చాలు. ఇప్పుడు ఉప్పు కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని చక్కగా ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ అవ్వాలి. అప్పుడు ముక్క చక్కగా ముక్క సాఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొవ్వు యాడ్ చేసుకుందాం కొద్దిగా. ఈ కొవ్వులో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. కరిగిపోతుంది. ఈ కొవ్వు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కర్రీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు చక్కగా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చక్కగా. నేను ఒకసారి చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ముక్క సాఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ముక్క సాఫ్ట్ అవుతుంది, ఉడకదు కానీ ముక్క సాఫ్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం టమాటాలు యాడ్ చేసేసుకున్నాం. ఉప్పు టేస్ట్ బట్టి వేసుకోండి. కారం కారం ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోండి. గరం మసాలా అదేసాను, మొత్తం వేసే గరం మసాలా వేసి జాస్తి వేసి గరం మసాలా, ధనియాల పొడి, వేసుకుని బాగా కలిపేసుకుని చక్కగా ఒక 10 నిమిషాలు. ధనియాల పొడి సరిపోతుందిగా. అవును, అదే అన్న. చక్కగా ఇప్పుడు చూడండి మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో. ఇలా దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కావాల్సిన వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోండి. ఎంత చక్కగా అయిపోయిందో ఒకసారి కలిపేసుకుని చక్కగా. అదే పాప అలా వచ్చింది చూడండి, అద్భుతంగా ఉంది. ఒకసారి నోరు ఊడిపోతుంది. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసుకుని ఉడికించుకోవాలండి చిన్న మంట మీద. వాటర్ పోస్తేనే మటన్ తొందరగా కుక్ అవుతుంది మనకి. చూడు, వాటర్ మనకి ముక్క ఉడికేలాగా పోసుకోండి. వాటర్ ఎక్కువ పోస్తేనే మటన్ చక్కగా ఉడుకుతుంది అనమాట. దీన్ని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇది చక్కగా ఆయిల్ పైకి వచ్చి బాగా దగ్గరగా అయిపోయేదాకా ఉడకనివ్వండి. అప్పుడే మన కర్రీ బాగా ఉడుకుతుంది. డన్. ఇంకో ప్యాక్ చేసుకోండి. గార్నిష్ చేసుకుంటే తిన్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒకసారి కలిపేసేసుకుని ఇంకొక 10 నిమిషాలు వస్తున్నాయండి. బ్రహ్మాండంగా రెడీ చేసుకోవాలి. చాలన్నా మొత్తం చాలు. సెగ మామూలుగా లేదు అసలు. అసలు ఎండకేనో దీనికి ఎక్కువ బ్రో మొత్తం రెడీ అయిపోయిందండి కర్రీ. చక్కగా కొత్తిమీర యాడ్ చేస్తున్నారు ఒక ఆయన, ఒక వ్యక్తి. లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు ఆయన. చూడండి అసలు చాలా అద్భుతంగా వచ్చింది ఫ్లేవర్. సూపర్. ఇరగ తీసేసింది మటన్ కర్రీ చూడండి.